ఓ పక్కన తెలంగాణ తర్వాత ఛత్తీస్‌గఢ్ అడవుల్లో వేటాడుతుండటంతో వాళ్ళొచ్చి మన అడవుల్లో షెల్టర్ తీసుకుంటున్నారా? ఇది తాజాగా వినబడుతున్నటువంటిది. కేకేటీ-4, ఎంఎంసీ-5 పేర్లతో కొత్త గెరిల్లా జోన్‌లు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఆశించిన విజయాలు దక్కకున్న పునాదులైతే పడడంతో కర్రిగొట్టల నుంచి ముఖ్య నేతలు ఇప్పుడు తరలి వెళ్లారన్నటువంటి అనుమానాలున్నాయి. బస్తర్ ఆవల విస్తరణకు 2011లో వేసినటువంటి మావోయిస్టుల ప్రణాళికలే ఇక్కడ కీలకమైనటువంటిది. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు, వైరామవరం, జీకే వీధి మండలాల సరిహద్దు పోలీసులు మావోయిస్టుల మధ్య నిన్న ఎదురుకాల్పులు జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్యన ఎదురుకాల్పులు జరిగినాయి. 15 మంది మావోయిస్టులు త్రుట్లో తప్పించుకున్నారు. దీంతో అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల సంచారం మీద సమాచారం అందుకున్నటువంటి పోలీసు యంత్రాంగం ఎస్పీ అమిత్ బర్ధన్ ఆదేశాలతో కొద్ది రోజుల నుంచి విస్తృతంగా కూంబింగ్ చేపట్టింది. నిన్న 2 ఎదురుకాల్పుల సందర్భంగా మావోయిస్టులకి చెందిన 8 రకాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ ప్రకటించారు. ఎస్ఎల్ఆర్ మ్యాగజైను, అమ్యునిషను, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలు, కిండల్ ట్యాబ్, మావోయిస్ట్ సాహిత్యం, దుస్తులు, ఔషధాలు, సిరంజీలు, కిట్ బ్యాగులు, టార్పాలిన్, వండిన భోజనం, ఇతర లాజిస్టిక్స్ను మావోయిస్టులు వదిలిపెట్టి పారిపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మావోయిస్టుల జాడ మీద సమాచారం ఉంటే ప్రజలు తమకు తెలియజేయాలని కోరారు.